తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న చలి తీవ్రతతో జనం గజగజా వణికిపోతున్నారు. పలు ప్రాంతాల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పడిపోతున్నాయి. తీవ్రమైన చలితో పాటు విపరీతంగా కురుస్తున్న మంచు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ మార్పులతో రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబుక్కిరి చేస్తుంది. ఇక పగలు రాత్రులు తేడా లేకుండా గత 2 వారాల నుంచి అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో 10 నుంచి 12 డిగ్రీలకు మించకుండా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. బయటకు వెళ్లాలి అంటేనే జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పగలు రాత్రులు అవే ఉష్ణోగ్రతలు ఉండడంతో పట్టపగలు నుంచి రాత్రి వరకు రగ్గులు, స్వెటర్లు వేసుకుని గడిపేస్తున్నారు. 10 నుంచి 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని నీరు తాగలేక వేడి నీరు తాగిన జలుబు మాత్రం జనాన్ని వదలడం లేదు. ఇటు తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్టంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉండనుంది. ఇక ప్రస్తుతం యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. ఇక రాగల 2 రోజుల్లో కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్టంగా ఉష్ణోగ్రతలు 1 లేదా 2 చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.